హలో గైస్, నా పేరు మైత్ర బాగడ. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యూట్యూబర్ అయిన బీర్ బైసెప్స్ అలియాస్ రణ్వీర్ అలహాబాదియా అనే ఒక పర్సన్ చేసిన కొన్ని కామెంట్స్ గురించి అండ్ వాటి కారణంగా ఎంత పెద్ద ఇష్యూ అయ్యింది అనే దాని గురించి ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. నేను ఈ టాపిక్ మీద వీడియో చేయడం కొంచెం లేట్ అయ్యాను, బట్ అయినా కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. బేసిక్గా దీని గురించి తెలియని వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్డ్గా దీని గురించి ఇనీషియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది అనేది. బీర్ బైసెప్స్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు హిందీలో. అతని పేరు యాక్చువల్గా రణ్వీర్ అలహాబాదియా. అతని ఛానల్ పేరు బీర్ బైసెప్స్. అఫ్ కోర్స్ రెండు పేర్లతో రెండు ఛానల్స్ ఉన్నాయి. బీర్ బైసెప్స్ అన్న పేరుతో 8.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రణ్వీర్ అలహాబాదియా అనే పేరుతో 10.5 మిలియన్ అరౌండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో చాలా పెద్ద యూట్యూబరే. అండ్ అతను ఏం చేస్తారంటే పాడ్కాస్ట్లు చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని మైక్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్లు అయితే చేస్తూ ఉంటాడు. అండ్ చాలా రకాల పాడ్కాస్ట్లు చేశాడు. స్పిరిచువాలిటీ కోసం చేశాడు, ఆస్ట్రాలజీ కోసం చేశాడు, సినిమాల కోసం చేశాడు, బిజినెస్ కోసం చేశాడు, పాలిటిక్స్, జియో పాలిటిక్స్, అది ఇదని ఏం లేదు, అన్నిటి మీద పాడ్కాస్ట్లు ఉంటాయి. చాలా పాపులర్ యూట్యూబర్. అందుకే ఈవెన్ హిందీలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు అండ్ అతనితో పాడ్కాస్ట్లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో చాలా బిగ్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు యూట్యూబ్ సెక్షన్లో. అయితే ఆ పర్సన్ ఒక షోకి వెళ్ళాడు గెస్ట్ కింద. అంటే ఆఫ్ కోర్స్ పెద్ద పాపులర్ యూట్యూబర్ కాబట్టి అతన్ని ఒక షోకి గెస్ట్గా పిలిచారు. ఆ షో పేరు ఇండియాస్ గాట్ లేటెంట్. ఆ షోని కండక్ట్ చేసేది సమీర్ రైనా అని ఇంకొక యూట్యూబర్. అతనికి అరౌండ్ ఒక 7.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో అతను ఆ షోని అయితే కండక్ట్ చేస్తాడు. ఆ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే డార్క్ హ్యూమర్ ఆర్ డార్క్ కామెడీ. సో దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట మొత్తం ఆ షో అంతా కూడా. బేసిక్గా దాంట్లో టాలెంట్ ఏముండదు. ఇప్పుడు బేసిక్గా వేరే కంట్రీస్లో అమెరికా గాట్ టాలెంట్, యూకే గాట్ టాలెంట్, బ్రిటన్ గాట్ టాలెంట్, ఆస్ట్రేలియా గాట్ టాలెంట్, ఇలాంటి కైండ్ ఆఫ్ షోస్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఇండియాస్ గాట్ లేటెంట్ అని చెప్పి ఒక షో పెట్టారు. టాలెంట్ షో కాదు కదా ఇది. ఎందుకంటే పనికి మాలిన దరిద్ర కొట్టు కామెడీ, అంటే డార్క్ కామెడీతో కూడుకున్న జోక్స్, అది కూడా చాలా వల్గారిటీతో కూడుకున్న జోక్స్ వేసే కైండ్ ఆఫ్ షో కాబట్టి అది టాలెంట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది ఆ విషయం. అందుకే టాలెంట్ అని పెట్టకుండా లేటెంట్ అని పెట్టారు. సో ఆ షోకి ఏంటంటే చాలామంది ఆడియన్స్ అయితే ఉన్నారు. కోట్లల్లో చూస్తుంటారు. దానికోసం చాలామంది మెంబర్షిప్స్ తీసుకున్నారు. ఇనీషియల్గా ఫస్ట్ ఆ మెంబర్స్కి వెళ్తుంది అనమాట వీడియో. అండ్ దానికోసం చాలామంది మెంబర్షిప్స్ తీసుకున్నారు. ఆ తర్వాత అది జనరల్ పీపుల్కి రిలీజ్ అవుతుంది. అండ్ అక్కడ కూడా చాలామంది చూస్తారు కోట్లలోనే. సో చాలా మంచి రీచ్, చాలా మంచి బిజినెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ స్పాన్సర్స్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఎపిసోడ్కి కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం అప్పుడప్పుడు కొన్ని వల్గర్ జోక్స్ ఎక్కువ డోసు పెంచడం, తర్వాత ఎవరైనా వేరే పెద్ద గెస్ట్లను తీసుకురావడం, అంటే సోషల్ మీడియా కమ్యూనిటీ కావచ్చు, లేదంటే సినీ కమ్యూనిటీ కావచ్చు, ఎవరో ఒకరిని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ రణ్వీర్ అలహాబాదియా అని పిలిచారు. అండ్ అతనితో పాటుగా ఆశీష్ చంచలాని అనే ఒక యూట్యూబర్ని కూడా పిలిచారు. హీఈస్ వెరీ బిగ్ యూట్యూబర్. అతను రణ్వీర్ కంటే చాలా పెద్ద యూట్యూబర్. మోర్ దెన్ 3 crore సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు తనకి. చాలా పెద్ద యూట్యూబర్. ఇప్పుడంటే ఏదో కంటెంట్ తగ్గించాడు కానీ ఒకప్పుడు రెగ్యులర్గా పెట్టేవాడు. హిందీలో అతని కామెడీకి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఆ తర్వాత అపూర్వ ముఖీజా అని ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇంకా అది కాకుండా ఇంకొక 2 గెస్ట్లు అయితే ఉన్నారు, ఈ ముగ్గురు కాకుండా. సో మొత్తంగా 5 గెస్ట్లు అయితే ఉన్నారు. సో కొంతమంది వచ్చారు, ఏదో కామెడీ చేస్తున్నారు. అలా చేస్తున్న టైంలో ఈ రణ్వీర్ అలహాబాదియా అనే పర్సన్ కొన్ని రాంగ్ వర్డ్స్ వాడాడు. అంటే ఎలాంటివి అంటే పేరెంట్స్, శృంగారం, చూడడం, ఆపేయడం,
ఇలాంటి కైండ్ ఆఫ్ విషయాల గురించి మాట్లాడాడు. యూనో ఇంకా అంతకంటే ఎక్కువ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయొద్దు. జస్ట్ ఇవి బేసిక్ పాయింట్స్ ఇవి. మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికి. ఎందుకంటే చాలామంది చూసే ఉంటారు కాబట్టి. ఆ తర్వాత 2,00,00,000 ఇస్తాను సంథింగ్ దాని గురించి కూడా మాట్లాడారు. అది కూడా టూ మచ్ అడల్టరేటెడ్ కామెడీ, టూ మచ్ వల్గర్ కామెడీ కైండ్ ఆఫ్ థింగ్. అది కామెడీ కూడా కాదు యాక్చువల్‌గా. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అండ్ దానికి ఒక దిక్కుమాలిన పేరు కూడా పెట్టారు కదా! డార్క్ కామెడీ ఆర్ డాంక్ కామెడీ అని. సో, దానికోసం మనం కూడా ఆ పేరుతోనే పిలుచుకుందాం. సో, బేసిక్‌గా ఎందుకంటే వాళ్ళు అదే పేరు పెట్టారు కాబట్టి. సో, ఇలాగ కామెడీ అనుకోని కామెడీ కాని కామెడీ వాళ్ళు చేస్తున్న టైంలో వాళ్ళు ఏవైతే మాటలవి మాట్లాడారో అవి ఆల్రెడీ ఇంతకుముందు వేరే కంట్రీస్‌లో ఇంగ్లీష్‌లో ఆల్రెడీ ఉన్నవే. యాక్చువల్‌గా వాటిని వీళ్ళు చాలా సార్లు చూసి, విని సరే ఓకే. ఈ కైండ్ ఆఫ్ షోస్‌కెళ్ళాం కదా! సో, ఇట్లాంటివి అడుగుదాం అనే ఒక క్లారిటీలో థాట్ ప్రాసెస్‌లో ముందు నుంచే ఉండి ఇలాంటి పాయింట్స్ అన్నీ మాట్లాడి ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా అడగడం జరిగిందనమాట. సో, అది ఆ కైండ్ ఆఫ్ షో. సో, దానికి ఆ కైండ్ ఆఫ్ ఆడియన్సే ఉంటారు. సో, ఇంక ప్రాబ్లమ్ లేదులే. అండ్ సమీర్ అయినా కూడా చాలా సార్లు ఇంతకుముందు ఇదే పాయింట్ మాట్లాడుతూ వస్తాడు. ఏమనంటే ఇది ఒక డార్క్ కామెడీ షో అండ్ దీనికి తగ్గ ఆడియన్స్ దీన్ని ఉంటారు. మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ కామెడీని అసలు ఏమాత్రం ఇష్టపడరో వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ముందు నుంచి ఒక కైండ్ ఆఫ్ క్లారిటీని అయితే కలిగి ఉన్నారు. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అనేది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. తెలుగులో ప్రణీత్ హనుమంతు అనే ఒక పర్సన్ చేసిన పెంట మనం ఆల్రెడీ చూసాం. అండ్ ఆ టైంలో అతను అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. అండ్ ఆ తర్వాత అతను ఏమయ్యాడు, బయటకు వచ్చాడో ఏమో మరి మనకు తెలీదు. ఎందుకంటే దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. అది మనకి క్లియర్గా తెలుస్తోంది కదా! ఎందుకంటే తన బ్రదర్ ఐజుడు అజయ్ హనుమంతు అండ్ తన పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆ క్లిప్స్ అన్నీ కూడా అప్పుడు బాగా వైరల్ అయ్యాయి బయట. సో, దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఎంత రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయినా, ఏం జరిగినా కూడా మైట్ బీ అది ఎటు పోయిందో మనకు తెలీదు. ఇంక బయటకు వచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇప్పుడు లోపల ఏమున్నా తెలీదు. ఎందుకంటే ఆ కేసు గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు ఆ తర్వాత. సో, అందుకనే నాకు క్లారిటీ అయితే లేదు. బట్ తెలుగులో రీసెంట్‌గా అలా జరిగింది. అండ్ ఆ పర్సన్‌ని 14 రోజులు రిమాండ్‌కి కూడా పంపిస్తున్నట్టుగా కూడా చెప్పారు. న్యూస్ అయితే వచ్చింది దాని గురించి అయితే. సో, సాయి తరం తేజ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యి అది అటు తిరిగి, ఇటు తిరిగి ఇక్కడ వరకు వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి వరకు. ఆయన దాని గురించి సివియర్‌గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. సో, సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో కూడా జరిగింది. రణ్వీర్ అలహాబాదియా అనే ఒక పర్సన్ విషయంలో కూడా జరిగింది. అండ్ ఇతను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోవడం, ఆ వైరల్ అయిపోయిన మాటల్ని చాలామంది చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఒడిశా సీఎం కావచ్చు, లేదంటే మహారాష్ట్ర సీఎం కావచ్చు, మొత్తం అందరూ కూడా దీని గురించి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అండ్ ముంబైలో చాలా పెద్ద స్థాయిలో ఎఫ్ఐఆర్స్ అయితే ఫైల్ అయ్యాయి. అఫ్‌కోర్స్ ఆ పర్సన్ బయటకు వచ్చి సారీ చెప్పాడు. బట్ ఆ సారీ కూడా ఎలా ఉందంటే తను అన్న మాటలకి సారీ చెప్పినట్టు లేదు. ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి సారీ చెప్తున్నట్టే ఉంది. ఇంకా అదంతా అలాగే ఉంటది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా! ప్రణీత్ హనుమంతు సారీ చెప్పినప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగే వచ్చింది. ఏదో ఇలాగ అయ్యింది కాబట్టి ఇంకా సారీ అన్నట్టుగానే ఉంటది తప్ప అవేవి కూడా హార్ట్‌ఫుల్‌గా అనిపించవు. సో, సేమ్ అలాగే అతను చెప్పింది కూడా అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ ఎలాగైతే మొత్తం అందరి మీద కేసులేసారంటే ఆ మొత్తం కామెడీ క్రియేట్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేసినట్టు అక్కడ కూడా అందరి మీద కేసులైతే ఏశారు. ఎస్పెషల్లీ రణ్వీర్ అలహాబాదియా మీద. బేసిక్‌గా ఇదంత వైరల్ అవ్వకపోను. అంతకుముందు కూడా ఆ షోలో చాలా సార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ జోక్స్ ఏశారు. చాలా సార్లు డార్క్ హ్యూమర్ అనే పేరుతో లిమిట్స్ దాటి మాట్లాడారు. బట్ ఏమైందంటే వాళ్ళెవరు కూడా అంత వైరల్ క్యాండిడేట్స్ కాదు. అంత పాపులర్ నౌన్ ఫేసెస్ కాదు. అండ్ వాళ్ళ మీద అంత పాజిటివిటీ కూడా లేదు. బట్ రణ్వీర్ అలహాబాదియా మీద చాలా పాజిటివిటీ ఉంది. దానికి రీజన్ ఏంటంటే అతను స్పిరిచ్యువాలిటీ కోసం చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది సాధువులు లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంటే పాడ్కాస్ట్ చేసేటప్పుడు అతను తెల్ల చొక్కా, తెల్ల పంచ కట్టుకొని ట్రెడిషనల్ వేర్‌లో ఉండి అట్లా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చేస్తుంటాడు కాబట్టి ఇలాంటి పర్సనా ఇలాంటి మాటలు మాట్లాడిందని చెప్పి చాలామంది చాలా అప్సెట్ అయ్యారు. చాలా అఫెండ్ అయ్యారు. సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అతని ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తామని సంథింగ్ అట్లా చెప్పి మొత్తం అంతా కూడా ఇష్యూని పెద్దది చేశారు. సో, అలాగా ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెద్దగా మారింది. సో, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ అయితే చేయబోతున్నారు. పక్కన ఉన్న వాళ్ళని మరీ ఎక్కువగా అరెస్ట్ చేయకపోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు ఆశీష్ చెంచలాని అలా ఏం మాట్లాడలేదు. బట్ పక్కన ఆ జోక్ వేసినప్పుడు అతను కూడా కొంచెం నవ్వాడు. సో, లైట్‌గా అంటే ఏదో బాలేదు అన్నట్టుగానే ఉన్నా కూడా అది జోక్ కాబట్టి ఇంకా ఆ టైంకి నవ్వు వచ్చేసిందేమో ఆటోమేటిక్‌గా. సో, ఇంకా అది నవ్వేసాడు అతను. సో, అలా నవ్వి అతను కూడా ఇందులో ఒక భాగం అయ్యాడు కదా! సో, అందుకని అతని మీద కూడా కేస్ అయితే ఫైల్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ మాక్సిమం ఇప్పుడు రణ్వీర్
అలహాబాదియాకి ఎలాగైతే రిమాండ్ విధించడం ఇట్లాంటివి జరుగుతాయో అలాగా అతనికి అయితే జరగకపోవచ్చు, ఆశీష్ చంచలానికి అయితే జరగకపోవచ్చు, అపూర్వకు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఆవిడ మీద కూడా చాలా పెద్ద స్థాయిలో కంప్లైంట్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఆవిడ కూడా చాలా వల్గర్గా చాలా దారుణంగా మాట్లాడింది. సో రెబల్ కిడ్ అనే పేరు పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అనుకుంటే ఇగో ఇలాగే ఉంటుందిలేండి. అది సేమ్ మనం రీసెంట్గా తెలుగులో చూసాం, ఇప్పుడు హిందీలో జరిగింది, అంతే తేడా. కాకపోతే ఏంటంటే మన దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్చువల్గా హిందీని చూసి నేర్చుకున్నదే. హిందీలో ఇదంతా ఒకప్పటి నుంచి జరుగుతుంది, ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అలా జరిగి 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 ఈరోజు దానికి ఒక లిమిట్ అనేది లేకుండా పోయి వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి మాట్లాడిన తర్వాత అది మొత్తం వైరల్ అయ్యి దాని గురించి అందరూ కూడా డిస్కస్ చేసి దాన్ని కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు వీటి వరకు తీసుకొని వెళ్ళారు. నిజంగా చెప్తున్నా ఆ ప్లేస్లో రణ్వీర్ అలహాబాదియా కాకుండా మేబీ ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ ఉంటుంటే అదంత వైరల్ కాకపోను. రణ్వీర్ ఇలాంటి మాటలు మాట్లాడాడా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్లోనే అందరూ కూడా దాన్ని వైరల్ చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో డైరెక్ట్గా సీఎంలే ట్వీట్లు వేస్తున్నారు దానికోసం. ఇంకా చూసుకోండి ఇంకా ఎంత ఘోరంగా ఉందో ఆ సిచ్యువేషన్. సో ఇదంతా అందువల్ల జరిగింది. సో ఒక పర్సన్ యొక్క ఫేస్ వాల్యూని బట్టి ఆ పర్సన్ మాట్లాడే మంచి, ఆ పర్సన్ మాట్లాడే చెడు రెండు కూడా బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇదే విషయాన్ని చాలామంది సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తుపెట్టుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఒక ఫేస్ వాల్యూ, ఒక రీచ్, ఒక కాన్స్టెంట్ ఆడియన్స్ వీళ్ళంతా ఉన్న టైంలో మనం ఏదైనా ఒకటి మాట్లాడుతున్నట్టయితే దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి, దానికి ఒక క్లారిటీ ఉండాలి. మనం ఒక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడాల్సి ఉంటుంది ఏది మాట్లాడినా కూడా. బట్ అలా కాకుండా సరే మనం వెళ్ళింది ఒక వరస్ట్ షోకి కదా, సో అక్కడ మనం కూడా వరస్ట్గా మారిపోయినా పర్లేదు అంటే అలా కుదరదు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక పెద్ద సింహాన్ని తీసుకొని వచ్చి కుక్కలు ఉండే సెల్లో పడేసినంత మాత్రాన అది కుక్కలా బిహేవ్ చేయకూడదు, అది సింహంలాగే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. సో నువ్వు రణ్వీర్ అలహాబాదియా అలియాస్ బీర్ బైసెప్స్ అనే పేరు నువ్వు ఎట్లా సాధించావు? ఒక మంచి పేరుతో, మంచి పర్సనాలిటీ ఉన్న పర్సన్గా నువ్వు పేరు సాధించి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడే పర్సన్గా నువ్వు పేరు సాధించి నువ్వు ఇంత చేసినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ వేర్ ఎవర్ యూ గో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సోషల్ మీడియాలో ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో నువ్వు కనబడతావు అన్నప్పుడు నువ్వు మాట్లాడే తీరు ఇలాగే ఉండాల్సి ఉంటుంది. నువ్వు మంచిగానే మాట్లాడాలి. వీలైతే వెళ్ళక ఆ షోకి సమయరాయినా అన్నోడితో నీకు రైవలరీ ఏర్పడితే నువ్వు ఆ షోకి వెళ్ళలేదని చెప్పి ఓకే, దట్స్ ఫైన్. ఆడెవడో నువ్వెవడో నీకు ఏమవసరం? వాడు పిలిచాడని వెళ్ళడం, అది డార్క్ హ్యూమర్ షో కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అదే చెప్తున్నా. ఇప్పుడు రణ్వీర్ జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ చెబితే వచ్చే రీచ్ వేరు, ఒక పెద్ద స్టార్ చెబితే వచ్చే రీచ్ వేరు. అందుకే కదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ చేయమని చెప్తోంది. అందుకే కదా ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా, రామ్ చరణ్ గారు అందరూ కూడా వచ్చి వీడియోలు పెడుతున్నారు. ఓకే, ఇట్లాగ మాదక ద్రవ్యాలు ఎవరు కూడా తీసుకోకండి, వాటిని నిర్మూలించండి, మీ కుటుంబాల కోసం ఆలోచించండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు అవన్నీ కూడా? వాళ్ళు చెబితే వింటారు అని, వాళ్ళు చెబితే ఎక్కువ మంది వింటారు అని. ఒక నార్మల్ పర్సన్ చెప్తే ఆడు పక్కింటోడే వెండు. సో అలా ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ ఉన్న టైంలో నువ్వు చెప్పే మాటలు చాలామందిని ఎఫెక్ట్ చేస్తాయి అన్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా, ఈవెన్ బయట కూడా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే బయట కూడా ఈ వల్గర్ జోక్స్ని ఎక్కువ చేసేస్తున్నారు. అంటే జనరల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు నేను రీసెంట్గా ఒక సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా పేరు తాండేల్. చాలామంది చూసే ఉంటారు, నా రివ్యూ కూడా చూసే ఉంటారు. తాండేల్ సినిమాకి నేను వెళ్ళినప్పుడు నేను సంగం శరత్ థియేటర్లో కూర్చున్నా. ఒకడు తాగేసి ఉన్నాడు, అక్కడ కంప్లీట్గా తాగేసి ఉన్నాడు. వాడు ఇంకా సినిమా జరుగుతున్నంతసేపు కూడా తిడతానే ఉన్నాడు మొత్తం అందరినీ కూడా. అండ్ మధ్యలో వాడి అదృష్టమో లేదంటే మా దరిద్రమో అది సినిమా ఆగిపోయింది. అంటే కరెంటు పోయి జనరేటర్ వెంటనే ఆన్ అవ్వగా సినిమా ఆగిపోయింది. వాడు కాన్స్టెంట్గా ప్రొప్రైటర్ని, అంటే థియేటర్ ఎవడైతే మేనేజర్ ఉంటారో వాళ్ళని, స్టాఫ్ని కంప్లీట్గా ఎల్లనే పదాలతోనే తిడుతూ వచ్చాడు నాన్ స్టాప్. అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అది ఎందుకంటే ఒక బాక్స్, అది బాక్స్లో కూర్చున్నాను నేను. సో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అయినా కూడా తిడతానే ఉన్నాడు కంటిన్యూస్గా అదే పదాలు. అంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అనేది మర్చిపోయి బిహేవ్ చేసేస్తున్నాం మనం. ఆడు తాగాడా తాగలేదా అనేది పక్కన పెట్టండి, వాడు రియాలిటీ అది. వాడే కాదు, చాలామంది మనుషుల రియాలిటీ ఇప్పుడు అలాగే తగలడింది. సో చాలామంది ఏం చేస్తున్నారు, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి
మనం ప్రైవేట్‌గా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు గూడా మాట్లాడుకోకూడని కొన్ని పదాలని, కొన్ని మాటల్ని పబ్లిక్ ప్లేసుల్లో మాట్లాడేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో దాన్ని కామెడీ అనుకోని చేసేస్తున్నారు. దాన్ని యూ నో ఎవడు వింటే నాకేటి, అవసరమైతే ఆడే చెవులు మూసుకుంటాడు, అవసరమైతే ఆడే ఎళ్ళిపోతాడు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దానికి రీజన్ ఏంటి? లా బాలేదు మన దగ్గర. లా సిస్టమ్ బాలేదు మన దగ్గర. యూ నో అది బాగుంటే ఇంత ఉండకపోను. ఇప్పుడు ఇప్పుడు వీడి గురించి ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాననుకోండి, పోలీసులు నన్నే తిడతారు ఇంకెదురు. ఆడెవడో తాగుబోతుడు ఏదో మాట్లాడితే దాని గురించి కంప్లెయింట్ ఏందయ్యా ఎళ్లి ఇట్లా అందరిని అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే మా జైళ్ళు సరిపోవంటారు వాళ్ళు కూడా. నిజమే. అది కూడా వాస్తవమే. నేను అది కూడా తప్పనను. అది కూడా వాస్తవమే. బట్ వాట్ వి కెన్ డూ? మనం ఏం చేయాలి? ఇప్పుడు నాశనం అయిపోతున్న వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలి? పోలీసులు, లా, కోర్టులు ఇట్లాంటివే మా వల్ల కాదని చేతులెత్తేస్తుంటే ఇలాంటి విషయాల్లో ఇవే చిన్న చిన్నగా పెరిగి పెద్దవవుతున్నాయి. బట్ నోబడీ ఈస్ కేరింగ్ అబౌట్ ఇట్ కదా! సో అదే చెప్తున్నా. అందుకే ఇంక నేను కూడా ఏం అనలేదు ఇంకా. పట్టించుకోలేదు ఇంకా. ఆడి మటుకు ఆడిని వదిలేసి తాగుబోతే ఎదోలు ఎక్కువైపోయారు అనుకోని మనసులో ఇంక నేను సినిమా చూసుకున్నా అంతే ఇంకా. సో అది సిట్యుయేషన్. సో ఇంక ఏం చెప్తాం చెప్పండి ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం. సో అదే అంటున్నా, రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. అది జనరల్ పబ్లిక్ అయినా ఉండాలి. అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి. స్టార్స్ లాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఉండాలి. ఓకే. వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. బట్ యూ నో వేరే వాళ్ళని నాశనం చేసే విధంగా ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చేయకూడదు. యూ నో మహారాష్ట్ర సీఎం గారు కూడా అదే చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది. బట్ అవతల వాళ్ళని హర్ట్ చేయనంత వరకే. సో ఎప్పుడైతే నీ మాటలు కొంతమందిని హర్ట్ చేసాయో డెఫినిట్‌గా నువ్వు చేసింది తప్పే ఇంక అక్కడ అని. సో అందుకనే యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పారు. ఏదైనా సరే పేరెంట్స్ గురించి అలా మాట్లాడటం ఏంటో చండాలంగా. ఏందోలెండి ఇంకా. అది ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఉన్నదే. బట్ దాన్ని ఇండియాకి తీసుకురాకూడదు. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ వేరు. అక్కడ ఈరోజు పెళ్ళైతే రేపు డైవర్స్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి ఇంకో దాన్ని పెళ్లి చేసుకునే టైప్ ఆఫ్ కల్చర్ అక్కడ. ఇక్కడ అట్లా కాదు గదా! ఇక్కడ ఇండియన్ మ్యారేజ్ కల్చర్, ఇక్కడ ఇండియన్ పేరెంటింగ్ కల్చర్, ఇక్కడ ఇండియన్ కిడ్స్ కల్చర్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అదే చెప్తున్నా. సో యూ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ వెన్ యూ స్పీక్ సంథింగ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఇంటర్నెట్ సంథింగ్ వేరెవర్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇక ఇలాగే అవుతది. ఇప్పుడు అదే మన దగ్గరేమో ఎలా జరిగింది ప్రణీత్ హనుమంత్ విషయంలో, అక్కడేమో అలా జరిగింది రణ్వీర్ అలహాబాదియా విషయంలో. సో ఇవి 2 కూడా ఒక బెంచ్ మార్క్స్. అంటే దీని తర్వాత ఇంకా అలా చేయడానికి చాలామంది ఆలోచిస్తారు, భయపడతారు. ఓకే కాదన్ను. బట్ ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా మనుషుల మైండ్‌లోంచి తీయగలమా అంటే లేదు. ఆ మనిషి మనసులో అయినా అనుకుంటాడు. ఆ మనిషి యూ నో తన సర్కిల్‌లో అయినా అనుకుంటాడు ఆ మాటలు, ఆ కైండ్ ఆఫ్ జోక్స్. అది అక్కడ విన్నాను కదా అని చెప్పి ఇక్కడ కూడా యేసుకుంటాడు జోక్స్. అది జరుగుతదది. సో అదే అంటున్నా. యూ కాంట్ చేంజ్ దిస్. బట్ అట్‌లీస్ట్ మీరు మారితే, అట్‌లీస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమందైనా సరే మీ నుంచి ఆ మార్పు మొదలుపెడితే అది ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టే నేను నీ నుంచి దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఓపెన్‌గా వాడి మొహం మీద చెప్పడం. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా సరే. ఎందుకంటే ఈ మధ్య రెబెల్ గర్ల్స్ ఎక్కువైపోయారు. సో అందుకని ఇక వాళ్ళ ఫేసుల మీద కూడా ఆన్ ఫేస్ చెప్పేయడం. అట్లా మాట్లాడేటైతే యూ నో గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్‌ని వదిలేయడం. ఇలాంటివన్నీ జరగాలి. ఇలాంటివి జరిగితే తప్ప మనుషులు మారరు. అది పాయింట్. లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. సో ఇక నుంచి నేను ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను యాజ్ పాసిబుల్ యాజ్ మచ్. అంటే సినిమా రివ్యూస్ ఎలాగో ఉంటాయి, సినిమా రిలేటెడ్ అప్డేట్స్ ఎలాగో ఉంటాయి. బట్ అవి కాకుండా నేను ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే యు నో వీ హ్యావ్ టు బి వెరీ మచ్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఎనీథింగ్. సో ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి వాటి గురించి కూడా చేస్తాను. ఎందుకంటే నాకు వాటి గురించి కూడా మాట్లాడాలని ఉంది. సో అందుకనే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేస్తారో లేదో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ త్రూ షేర్ చేయండి. వాట్సాప్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ద్వారా. డెఫినెట్గా ఇది అందరికీ కూడా రీచ్ అవ్వాలి కైండ్ ఆఫ్ పాయింట్. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.